హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో టికెట్ టు ఫినాలే తర్వాత టాప్ 5 ఎలా ఉండబోతుంది, అలాగే 13th వీక్లో ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు, అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, ఈ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం తేజ ఈజ్ ది ఎలిమినేటెడ్. తేజ అయితే కన్ఫర్మ్డ్ ఎలిమినేటెడ్. ఈరోజు నైట్ ఎపిసోడ్లో అయితే ఫస్ట్ తేజ అయితే ఇంటి నుంచి బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ నుంచి అయితే బయటికి రాబోతున్నాడు. ఇంకా అలాగే తేజ అసలు వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? ఇంతకు ముందు వరకు బాగానే ఆడుతున్నాడు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే కొంచెం మాటలు ఎక్కువయ్యాయి, ఆట తక్కువైంది అని అనుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఒక 2-3 డేస్ నుంచి కావాలనే గొడవ పెట్టుకోవడం, కావాలనే ఏదో అంటే ఏదో కంటెంట్ ఇవ్వాలి అంటే ఇంచుమించు గౌతమ్ కృష్ణ లాగైతే అయిపోయాడు. కానీ ఫ్యాన్ బేస్ అనేది లేకపోవడం వలన మన తేజకి ఎఫెక్ట్ అయ్యి ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఎలిమినేట్ అయిపోయాడు. సో ఈరోజు అయితే ఫస్ట్ కన్ఫర్మ్డ్ ఎలిమినేషన్ అది తేజ అయితే. ఇంకా తర్వాత చూస్తే మన అవినాష్ టికెట్ టు ఫినాలే ఉంది కదా, ఈ యాజ్ యూజువల్గా బిగ్ బాస్ సీజన్ 8 ఓటింగ్ ప్రకారం అయితే అవినాష్ అయితే లీస్ట్లో ఉన్నాడు. లీస్ట్లో ఉండి కూడా ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు అని అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ బిగ్ బాస్ ఈరోజు కాకపోతే రేపైనా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే టికెట్ టు ఫినాలే అనేది ఈ వీక్లో సేవ్ అయితే ఇవ్వడమే, ఇచ్చిన తర్వాతనే దానికి డిజర్వ్ అని అయితే నేను అనుకుంటున్నా, నా ఒపీనియన్ కూడా. ఇంకా చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో, ఈరోజు కాదు ఈ వీకెండ్ ఎపిసోడ్లో, ఈరోజు రేపట్లో అవినాష్ని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తాడా చేయడా, అలానే టాప్ 5 తీసుకెళ్తాడా. సో ఇప్పటి వరకు అవినాష్ అయితే టూ గుడ్ లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, కానీ ఏ వీక్ కూడా ఒక్కసారి నామినేషన్లోకి వచ్చాడు. మన పృథ్వీరాజ్ శెట్టి ఒక నామినేషన్లో ఒక పాయింట్ చెప్పినట్టుగా ఒక్కసారి మాత్రమే నామినేషన్లోకి వచ్చావు, మిగతా టైంలో అంతా రాలేదు, నేను 10 సార్లు వచ్చాను అన్నట్టుగా. సో అవినాష్ చాలా లక్కీ అని చెప్పాలి. ఆ వీక్ కూడా వెళ్ళిపోవాల్సిన అవినాష్ మళ్ళీ నబీల్ తీసుకొచ్చాడు. ఇప్పుడు నబీల్ ఫీలింగ్ ఏంటంటే, అసలు నేను ఎవిక్షన్ షీల్డ్ ఎందుకు యూజ్ చేయాలి, అవినాష్ కోసం ఎందుకు యూజ్ చేసి ఉండాలి అని అనుకోమంటాడని నా ఒపీనియన్. అలాగే ఇప్పుడు మన అవినాష్ ఎలిమినేట్ కాకపోతే మరి ఇంకెవరు ఎలిమినేట్ అవుతారు అనేది క్వశ్చన్. ఇప్పుడు అవినాష్ అయితే నేను అనుకోవడం 90% అయితే పంపించేస్తాడు. ఎందుకు అని అనుకుంటున్నానంటే, ఈరోజు కాకపోయినా అంటే అది ట్విస్ట్గా పెట్టి రేపైనా అవినాష్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8లో లీస్ట్లో ఓటింగ్ కూడా అతనే, కానీ ఇక్కడ ఎలిమినేట్ చేయకుండా టాప్ 5 టాప్ 6లో కూడా పెట్టచ్చు. ఎందుకంటారా, ఇంక ఎలాగో రేపు వారం అయిపోయిందంటే ఇంకా లాస్ట్ వీక్ అది ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు వస్తారు, ఒక జర్నీ చూపిస్తారు, దాని తర్వాత ఆ జర్నీ ఒక 20 minutes అయిపోద్ది. సో దాని తర్వాత ఫ్రీ. సో ఆ టైంలో కొంచెం కామెడీ పండించాలని మేబీ ఏమైనా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడేమో అని నాకే అనిపించింది. అంటే ఇప్పటి వరకు నార్మల్గానే మన బిగ్ బాస్ బయాస్డ్గా ఉంటాడు మన అవినాష్కి. సో ఇంకా టికెట్ టు ఫినాలే ఉన్నప్పుడు బయాస్డ్గా ఉండడా అని అయితే ఒక క్వశ్చన్ కూడా ఉంది. సో ఖచ్చితంగా అయితే మన అవినాష్ ఉండొచ్చు, ఎలిమినేట్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇవి దాని రీజన్స్. ఇంకా ఇంకా ఓటింగ్లో లీస్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే, అవినాష్ కూడా కొన్ని పాయింట్లలో కొంచెం యాటిట్యూడ్గా బిహేవ్ చేయడం, సో కొంచెం పాయింట్స్ పెట్టడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం, కామెడీ తప్ప ఏమీ లేకుండా ఉండడం. సో కామెడీతోనే నెట్టుకొస్తున్నాడు. 1-2 టాస్క్లు మాత్రం ఎర్రగేసేసాడు అంతే. అదే ఫస్ట్ ఫైనలిస్ట్ లాస్ట్ టాస్క్ ఒకటి ఎర్రగేసేసాడు. అది మాత్రం దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అది 100% సూపర్గా ఆడాడు.
ఇంకా అలాగే కంటెంటర్ టాస్క్లో కూడా బాగా పెర్ఫామ్ చేసి అయితే వచ్చాడు. సో మనం అంటే అభినందించే కాడ అభినందిస్తున్నాం, కానీ చేసే కాడ చేసేస్తున్నాడు. అంటే ఆ పక్కన వాళ్ళని టార్గెట్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఏదో కామెడీ. మొన్న ఒక టాస్క్లో అయితే గ్రూపిజం గురించి వచ్చినప్పుడు అవినాష్ తేజ వాళ్ళు కామెడీ చేస్తూ మొహాన్నే వాళ్ళని చెప్పినట్టుగా చెప్పేశారు అనమాట. సో ఆ టైప్లో అనమాట. సో వీళ్ళు టార్గెట్ చేయాలి, వాళ్ళని అనాలి అన్నప్పుడు అదొకటి. ఇంకొకటి వచ్చి అక్కడ టీషర్ట్స్ ధరించారు కదా, ఆ టీషర్ట్ ధరించిన దగ్గర వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేయడం, నబీల్ని టార్గెట్ చేయడం, ఈ టైప్లో నెగిటివిటీ అనేది మన అవినాష్కి మూట కట్టుకుంది కొంచెం. సో మేబీ అదొక రీజన్ ఆడియన్స్ని మెప్పించకపోవడం, ఇంకా గేమ్లో అయితే ముందుకెళ్ళాలి అని. ఇంకా దాని తర్వాత మనం లాస్ట్గా చెప్పుకోవాల్సింది టాప్ 5 టికెట్ టు ఫినాలే. ఒకవేళ అవినాష్కి ఫైనలిస్ట్ ఈ వీక్ సేవ్ అయ్యి ఫైనలిస్ట్ అయితే మిగతా నలుగురు ఎవరు ఉండిపోతారంటే నిఖిల్ యాజ్ యూజువల్గా అయితే నిఖిల్ అండ్ గౌతమ్ యాజ్ యూజువల్గా టాప్లో ఉంటారు. సో ఇక్కడ ఇంకా ఇద్దరు ఇప్పుడు మనకి చెప్పుకోవాల్సిన లిస్ట్ పేరు ఏంటంటే, ఇప్పుడు తేజ ఎలాగో ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి పృథ్వీరాజ్ శెట్టి అంటే విష్ణుప్రియ పృథ్వీరాజ్ శెట్టిలో ఒకవేళ అవినాష్ కానీ ఎలిమినేట్ అవ్వకపోతే విష్ణుప్రియ పృథ్వీరాజ్ శెట్టిలో ఒకరు వెళ్ళిపోతారు. సో వాళ్ళల్లో ఎవరు వెళితే ఎలా ఉంటుందో కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు పృథ్వీరాజ్ శెట్టి వెళ్ళిపోయాడు అనుకో, అంటే పృథ్వీరాజ్ శెట్టి వల్ల ఇంకా కంటెంట్ పెద్దగా రాదు. ఎందుకంటే గేమ్స్ అయిపోయినాయి, గేమ్స్ అయిపోయిన తర్వాత సైలెంట్గా ఉంటాడు కాబట్టి మేబీ బిగ్ బాస్ అలా ప్లాన్ చేసి పృథ్వీరాజ్ శెట్టిని పంపించేయచ్చు. విష్ణుప్రియ ఏంటంటే ఒక 1 or 2 days బాధపడ్డా సరే ఖచ్చితంగా తను కంటెంట్ ఇవ్వగలదు అనే బిగ్ బాస్ ఆడియన్స్ అలాగే విష్ణుప్రియ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఆడటం అంటే కూడా గేమ్స్ ఇంకేముంటాయి ఆడడానికి అంటారేమో. అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో గేమ్సే కాదు, సో రిమైనింగ్ యాక్స్పెక్ట్లో కూడా కొంచెం చూపించాలి. సో నేనైతే విష్ణుప్రియ టాప్ 5లో ఉండాలి అనేది నేను అనుకుంటున్నా. అది ఇంకా పృథ్వీరాజ్ శెట్టి అయితే రేపు ఎలిమినేట్ అవ్వచ్చు, ఒకవేళ అవినాష్ ఎలిమినేట్ అవ్వకపోతే. ఇంకా టాప్ 5 లిస్ట్లోకి వస్తే మనకి ఆల్రెడీ 3 పేర్లు. ఒకటి ఫస్ట్ నిఖిల్, గౌతమ్ అలాగే అవినాష్, వీళ్ళ 3 అయితే కన్ఫామ్ అయిపోయారు. ఇప్పుడు నేను అనుకున్న పేర్లు ఏంటంటే విష్ణుప్రియ 5th ప్లేస్లో ఉండొచ్చు, 5th ప్లేస్లో. అలాగే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, రోహిణి. ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? రోహిణి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వచ్చు కదా, ఎలిమినేట్ అయిపోద్ది. ఇక్కడ ఈ వీకే ఎందుకు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న 9 మెంబర్స్లో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే 7 మెంబర్స్ ఉంటారు. సో ఆ 7 మెంబర్స్లో నెక్స్ట్ వీక్ ఒకరిని తీసేసి 6 మెంబర్స్. సో ఇది టాప్ 6గా పెట్టచ్చు, లేదా నెక్స్ట్ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ చేసి టాప్ 5గా పెట్టచ్చు. అంటే ఏదైనా జరగచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 అనేది ట్విస్ట్ అంట, టర్న్స్ అంట, అన్లిమిటెడ్ ఫన్ అయితే చూపించినట్లే. ఇసిగిచ్చే కామెడీ కూడా ఒక్కొక్కసారి అయితే ఇరిటేషన్ కామెడీ వచ్చింది. ఇంకా దాని తర్వాత ఇంకొక పొజిషన్, ఆ పొజిషన్ కోసం ఎంతమంది ఇప్పుడు కొట్టుకుంటారంటే రోహిణి, తర్వాత ప్రేరణ, నబీల్, దాని తర్వాత రోహిణి, ప్రేరణ, నబీల్, పృథ్వీరాజ్ శెట్టి. సో వీళ్ళందరూ ఏంటంటే ఆ ఒక్క ప్లేస్ కోసం కొట్టుకుంటారు అనమాట. సో వీళ్ళందరిలో ఎవరు ఆ ప్లేస్కి అర్హులు అంటే 5th పొజిషన్ ఎవరు ఉండిపోతున్నారు? ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే నబీల్ అయితే డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఉద్దేశం. ఇది నా టాప్ 5. ఇంకా టాప్ 6 అంటే మన ప్రేరణ కూడా ఉండొచ్చు. సో ఇదైతే నేను అనుకుంటున్నాను. టాప్ 6 ఎవరంటే నిఖిల్, గౌతమ్, అవినాష్, విష్ణుప్రియ, నబీల్ అండ్ ప్రేరణ, వీళ్ళనైతే నేను అనుకుంటున్నాను. సో అంటే బిగ్ బాస్
చాలా అంటే చాలా మార్చేసి ఎట్ట పడితే అట్ట మార్చేసి సో అన్నింటినీ మార్చేస్తున్నాడు. చూద్దాం వీటిల్ని ఎలా మారుస్తాడో. మన టాప్ 6 అనేది కన్ఫామ్గా ఉంటుందా అంటే ప్లేసెస్ అనేది అటు ఇటు ఉండొచ్చు, బట్ వీళ్ళు టాప్ 6లో ఉండొచ్చు అని నా అభిప్రాయం. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.